అంబేద్కర్ ను అవమానపరిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ ఐలాండ్ కూల్చివేతను ఆపాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం యొక్క ఐలాండ్ కూల్చివేతను ఆపివేయాలని, స్థానిక ఎమ్మెల్యే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నియోజకవర్గంలో రౌడీ పాలన సాగుతోందని, ఐలాండ్లతో 11 మంది మృతి చెందారని చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని 11 మంది లిస్టు బయటపెట్టాలని అన్నారు. ప్రక్క జిల్లాలో ఇంతకన్నా జంక్షన్లు ఉన్నాయని ఒకసారి వెళ్లి చూసి రమ్మని సూచించారు. అంబేద్కర్ ను అవమానపరిచిన ప్రేమ్ సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల ఐబీ జంక్షన్ ధ్వంసం చేసిన కాంగ్రెస్, మంచిర్యాల ఐబీ జంక్షన్ కూడగొడుతున్న కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచన మంచిర్యాల నియోజక ప్రజలకు అంబేద్కర్ సాక్షిగా చేతులు జోడించి ఈ ప్రయాణికానికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. పరిపాలన కాదు, ఇక్కడ రౌడీ పరిపాలన, గుండాజం పరిపాలన, ఇక్కడ బెదిరించే పరిపాలన జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ మంచి మంచాలు తీసేశారు. ఈరోజు జంక్షన్లు మున్సిపల్ నిధులతోటి ఆనాడు చైర్మన్ కౌన్సిల్ అందరూ 4 కోట్లతో 4 జంక్షన్లు పెట్టిన తర్వాత ఒక దురాలోచనతో మంచాల మీద కక్షతోటి ఆనాడు దివాకర్ రావు, ఆనాడు మున్సిపల్ చైర్మన్ కేసీఆర్ గారు ప్రతిపాదించిన అన్ని కూలగొట్టాలి. ఎంత బ్రహ్మాండంగా ఉందయ్యా. అబద్ధాల కోరు ప్రేమ్ సాగర్ ఒక సందర్భం 2 నెలల కింద ఏమంటే 11 మంది తెచ్చారు, ఇంకెంతమంది కావాలన్నాడు. నువ్వు 11 మంది ఎవరైతే చనిపోయిన అన్నవో డిసెంబర్ 3 తర్వాత ఒక్కసారి ప్రకటించు. ఇదే అంబేద్కర్ దగ్గర నేను వేస్తాను. రాజ్యాంగ నిర్మాత నువ్వు చూపెట్టిన మరుక్షణమే ఇక రాజకీయాల కోసం మాట్లాడని ఇక్కడ నేను శపథం చేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే 11 లిస్టు అంబేద్కర్ దగ్గర పెట్టు. 11 లిస్టు అంబేద్కర్ పెట్టి నువ్వు ఎందుకయ్యా నోరిపుతాబద్దమా? ఈ జంక్షన్లు ఎలాంటి లేవు, సిగ్నల్స్ లేవు, బ్రహ్మాండంగా పోతున్నాయి. అదే కరీంనగర్లో ఇందిరాగాంధీ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, అదేవిధంగా చొక్కరావు గారిది చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, అదేవిధంగా శ్రీపాదరావు గారిది చూడండి కరీంనగర్లో ఎంత పెద్ద జంక్షన్. చూసిరా ఒకసారి కరీంనగర్ జిల్లాలో చూసిరావయ్యా ప్రేమ్ సాగర్ రావు. ఎందుకయ్యా నీకు దురాలోచన? ఇది నువ్వు కూడగొడితే నువ్వు గొప్పని అనుకుంటున్నావా? నాకన్నా పెద్ద హీరో లేడు అనుకుంటున్నావా? ఒకనాడు హీరో, మరొకనాడు జీరో. ఈ మంచాల నియోజకవర్గంలో ఎగిరేది కూడా గులాబీ జెండా ఎమ్మెల్యే ఇక్కడ గెలుతున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ని నష్టం చేస్తావయ్యా? అదో 11 కోట్లు, ఇదో 4 కోట్లు. మీరంతా నష్టం చేసే పనేనా? ప్రజా డబ్బు ఇది, ఎవరి సొంత డబ్బు కాదు ఇది, ప్రభుత్వ డబ్బు ఇది. ప్రభుత్వ కదా నువ్వు ఖాళీ చేస్తున్నావు, నువ్వు లూడి చేస్తున్నావు. ఇన్ని గడువులకు, ఇన్ని దాడులకు పూర్తిగా పోలీసు వ్యవస్థ ఆ ప్రేమ్ సాగర్ చేతులుంది, చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నడో ఒకనాడు ఏదో కమిటీ వస్తుంది, ఏదో ఒక మంచి ఆఫీసర్ వస్తారు, మీ రంగం బయటపడుతుంది.
ఇక్కడ వచ్చిన వ్యక్తి ప్రేమసాగర్ ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి కాదు. అందుకే మంత్రాల మీద కక్ష, ఆనాడు జిల్లా కావద్దన్నాడు, ఇంకోటి కావద్దన్నాడు, అన్ని కూలగొట్టే కార్యక్రమాలు 28లో అప్పుడు గుణపడని చెప్పండి. ఇక్కడ బ్రహ్మాండంగా రాజ్యాంగం అంబేద్కర్కి ఇవ్వాలా, అవి తీసేసినాను ఇవ్వాలా. అంబేద్కర్ మీకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారితో సహా ఇలా రాష్ట్రంలో ఉన్న మంత్రులతో సహా అంబేద్కర్ గారు పెట్టినారు రాజ్యాంగాన్ని నువ్వు తీసేసినావు. ఇలా బట్టి విక్రమ గారు డిప్యూటీ సీఎం గారు, మంత్రులు రాజనరసింహ గారు, ఇంకా దళిత మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈరోజు మీ ఎమ్మెల్యే చేసిన పనిని క్షమాపణ చెప్తారా చెప్పరా? ఇలా నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, బట్టి విక్రమ గారిని, రాజు నరసింహ గారిని, దళిత ఎమ్మెల్యేలను. ఈ రాజ్యాంగాన్ని కూడా తీసేసిందంటే, అంబేద్కర్ రాజ్యాంగం తీసిందంటే ఇలా అంబేద్కర్ని అవమానపరిచింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ప్రేమ్ సాగర్ చేసింది కాబట్టి ప్రేమ్ సాగర్ మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా.